తన తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సమయంలో నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు, విద్యార్థులకు, డ్రైవర్లకు నెల రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించిన అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తా ఉంది, చనిపోతున్నారు. ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వల్ల కాదు, మనలో చైతన్యం రావాలా. మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో గాని మన స్నేహితులను గాని మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నా అనే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదన్నా అవుతే పడే బాధ ఎంత కాదు. ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను. కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను. ముఖ్యంగా మనం చనిపోయిన, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు, నా అనే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తా ఉంది, చనిపోతున్నారు. ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వల్ల కాదు, మనలో చైతన్యం రావాలా. మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో గాని మన స్నేహితులను గాని మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నా అనే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదన్నా అవుతే పడే బాధ ఎంత కాదు. ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను. కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను. ముఖ్యంగా మనం చనిపోయిన, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు, నా అనే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తా ఉంది.